ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేందుకు కేంద్రం టైగర్ కారిడార్ల పేరిట జీవో నెంబర్ 49ను అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని, దీని కారణంగా దాదాపుగా 1,00,000 మంది ఆదివాసీలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉన్నందున వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. గతంలో గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి తుడుం దెబ్బను తీసుకువెళ్లామని, ప్రస్తుతం నేతల తీరుతో సంఘం పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని ఆక్షేపించారు. కొందరు నేతలు డబ్బులు తీసుకుని తనపై ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. ప్రజలంతా నూతన నాయకత్వం కోరడంతో రాజ్ గోండ్ సేవా సమితిలో చేరడం జరిగిందని తెలిపారు. ఈ నెల 27న రాష్ట్ర అధ్యక్షులుగా తాను ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో చేపట్టనున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. గజెట్ ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఈడ ఉత్తగా ముఖ్యంగా నేను గతంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బను గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసుకుపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా, ఆదివాసులందరూ కూడా తుడుం దెబ్బ అంటేనే ఒక విశ్వాసమైన సంఘం అనేది ఆనాడు ప్రజల్లో కలిగింది. ప్రజలు ఏ పిలుపు ఇచ్చినా తుడుం దెబ్బ కోసం ఉర్రుతలుగి సమావేశానికి వచ్చేవాళ్ళు. కానీ కొంతకాలం తర్వాత సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా మీద ఆరోపణలు చేయడం, వాళ్ళు కేవలం డబ్బులకు అమ్ముడుపోవడం వలన సంఘాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. కాబట్టి ఆ సంఘాన్ని మీద అంటేనే జనాలకు ఇవాళ ఆదివాసులకు విశ్వాసం లేకపోయింది. కాబట్టి ఆదివాసులందరూ కూడా ఒక కొత్త తరాన్ని, ఒక కొత్త ఆలోచన కలిగిన సంఘాన్ని కోసం ఆదివాసులందరూ కూడా వెయిట్ చేసినారు. దానికోసమే ఇవాళ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులుగా నిన్ననే మరి తీసుకోవడం జరిగింది. వాస్తవంగా రాజ్ గోండ్ సేవా సమితి రాబోయే రోజులలో ప్రభుత్వానికి, అదే రకంగా ప్రజలకు అనుసంధానంగా ఉండి సమస్యలన్నింటినీ కూడా, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయడానికి ఈ సంఘంలో చేరడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆనాడు ఆంధ్రోళ్ళ ఒప్పందం ప్రకారం భయపడి ఆనాడు పోలవరం కట్టి ఆదివాసులు 2 లక్షల వరకు ఆదివాసులందరినీ కూడా ఆగం చేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరొక కొత్త జీవో, ఈ టైగర్ జోన్ పేరు మీద మరొక కొత్త కారిడార్ని తెచ్చి మళ్ళీ 1,00,000 మంది దాకా నిర్వాసితులను చేయడానికి